హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నాకు యూట్యూబ్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఎక్కువగా గ్రీన్ స్క్రీన్లో అలాగే కొలాబ్స్ వీడియోలు చేసేవాడిని. అప్పుడు యూట్యూబ్లో మెసేజ్లు వచ్చేవన్నమాట. అప్లోడ్ చేసిన వెంటనే వీడియోలు, బ్రో గ్రీన్ స్క్రీన్కి మోనటైజేషన్ అవ్వదు అనేవాళ్ళు. అయినా నేను లెక్క చేయకుండా నాకు కావాల్సింది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఒకటి, వ్యూవర్స్ ఒకటి రావాలి అనుకునేవాడిని. నేను చాలామంది పెట్టేవాళ్ళు, బ్రో మోనటైజేషన్ అవ్వదు గ్రీన్ స్క్రీన్లో అని చెప్పేవాళ్ళు. అలాగే కొన్ని రోజుల తర్వాత నాకైతే మెసేజ్ వచ్చింది యూట్యూబ్ నుంచి, బాబు నువ్వు గ్రీన్ స్క్రీన్ చేయకు, నీకు నచ్చింది ఏవైనా ఓన్ క్రియేటివిటీ వీడియోలు చేయి, నీ లైఫ్ టైం ఛానల్ ఉంటుంది అన్నారు. అలాగే నేను చూసిన వెంటనే నేను షాక్ అయిపోయాను. తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోలు చేయాలి కదా అని నేను లాంగ్ వీడియోలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు అయితే నాకు యూట్యూబ్లో మెసేజ్ వచ్చిన వెంటనే నాకు చాలా బాధేసింది. ఇన్ని రోజులు వీడియోలు చేశాను కదా, ఎందుకు అలా వచ్చింది అనుకుంటే, కాపీ చేసిన వీడియోలు అలా చేయకూడదు, ఆల్రెడీ అది ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది అని అలా మెసేజ్ వచ్చిందనమాట. ఆ బ్రో అయితే చాలా కరెక్ట్గా చెప్పాడు. మురళీమోహన్ యూట్యూబ్లో నా ఫాలోవర్స్, బ్రో అవ్వదు అన్నారు. మంచిదే బ్రో, అది అవ్వలేదు. నేనైతే చాలా బాధగా ఉంది. అందుకే ఈరోజునైతే నేను చిన్న లాంగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ లాంగ్ వీడియో చిన్న ప్రిపేర్ మీకోసం ఇది. ఎందుకంటే మీరు కూడా ఎవరైనా గ్రీన్ స్క్రీన్ చేస్తున్నారనుకో, వాళ్ళ కోసమే. ఈ గ్రీన్ స్క్రీన్లో అలాంటివి మానేసి మంచి కొత్త వీడియోలు తీసి మంచి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి, అలాగే లైక్లు వస్తాయి. చూసే వాళ్ళకి మంచిగా ఉండాలన్నమాట. చూసే వాళ్ళకి మంచిగా ఉంటే వాళ్ళు కూడా చూసి లైక్ కొడతారు, అలాగే స్కిప్ చేయకుండా వెళ్ళారనమాట. చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న టాపిక్ ఇదే. మీరు కూడా గ్రీన్ స్క్రీన్లో వీడియోలు అలాగే ఆపేసి మీరు సొంతంగా వీడియోలు తీసి మంచిగా ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసుకోండి. మీకు కూడా మంచి ఫాలోవర్స్ వస్తారు, అలాగే వ్యూవర్స్ వస్తారు, లైక్లు పెరుగుతాయి, అలాగే అకౌంట్లో బోల్డ్ ఉంటాయి.